మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మనం ఈ లోపు వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. రైట్, గో అహెడ్. ఒకసారి చెక్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వచ్చిందంటే కర్ణాటకలో మనం చూసాం. కర్ణాటకలో కూడా కొన్ని ఇట్లాంటి 6 గ్యారెంటీల హామీలు ఇచ్చారు, వాటిని తుంగలో దొక్కారు. అదే ట్రెండ్ తోటి అదే ప్రచారంతో ఇక్కడ కూడా గెలుద్దామని ఒక ఆలోచనతోటి అప్పటికే భారతీయ జనతా పార్టీ తరఫున బండి సంజయ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పటికే పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. ఆ పాదయాత్రల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే నిధులు ఉన్నాయో, ఏ సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మొత్తం ఫెయిల్ అయ్యారు కాబట్టి దాంట్లో వ్యతిరేకతతోటి మేము పోరాటం చేస్తుంటే ఎన్నికల కంటే 6 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా డిపాజిట్ దక్కపోయేది. సో అలాంటిది వీళ్ళు ఏం చేశారంటే ఈ 6 గ్యారెంటీల హామీలతో పాటుగా మీ రుణమాఫీ కానీ లేకపోతే ఇంకొక 400 హామీలు కానీ ఇవన్నీ ఇచ్చుకుంటూ రెండో పాయింట్ ఇక్కడ రేజ్ చేసింది ఏంటంటే, వీళ్ళు ప్రచారం చేసింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి ఎందుకు అంటే అక్కడ కవితని లిక్కర్ స్కామ్లో కూరుకుపోయిన కవితని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఆ ప్రచారంతో తీసుకుపోయి రెండో పాయింట్ ఏం చేశారు దాంట్లో మళ్ళా అదేవిధంగా రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పేసి తర్వాత రాజ్యాంగం మారుస్తారని దేశం మొత్తం కూడా ప్రచారం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో. అది ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇవన్నీ అబద్ధపు మాటలు. సరే బాగానే చెప్పుకున్నారు, బాగానే ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేశారంటే చేయలే కదా, ఇక్కడ మరి ఫెయిల్యూర్ కనిపించింది కదా. 100 రోజుల్లో కంప్లీట్ చేస్తా అని చెప్పారు. 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే దాంట్లో ఇప్పటికే 5 అంశాలు టచ్ చేశారు, ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. రైతుల గురించి మాట్లాడలేదు, మహిళల గురించి మాట్లాడలేదు, రైతు కూలీల గురించి మాట్లాడలేదు, విద్యార్థుల గురించి విద్యా భరోసా ఇవన్నీ మాట్లాడలేదు. అందుకే ఏమైందంటే అప్పుడు డిసెంబర్లో ఎన్నికలు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు, కానీ గుడ్డిలో మెల్లిలా గెలిచిన కాంగ్రెస్ పార్టీ తప్పితే వాళ్ళ మీద అది అభిమానం కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభిమానం కానీ ఆదరణ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు నమ్మారు? లిక్కర్ స్కామ్ లో కవిత ఏదైతే కూరుకుపోయిందో ఆమెను అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి ప్రచారం చేశారు బీఆర్ఎస్ బీజేపీ. సో ఆ విషయంలో వాళ్ళు ఏమనుకున్నారంటే నిజంగానే అనుకున్నారు అంటే అప్పటికే ఏదైతే వ్యతిరేకత ఉందో ప్రజా వ్యతిరేకత కేసీఆర్ మీద ఉందో అదే వ్యతిరేకత ఇంకొక ఆల్టర్నేటివ్ పార్టీని చూశారు తెలంగాణ ప్రజలు. అందుకే గుడ్డిలో మెల్లిలా గెలిచింది తప్పితే మెజార్టీ స్థానాలు ఎక్కడ వచ్చినాయి? మెజార్టీ ఏమైనా స్థానాలు వచ్చినాయా? 64 స్థానాలు వచ్చాయి, అంతకంటే ఎక్కువ రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఇప్పుడు మెజార్టీ గురించి మీరు అంటున్నారు. మీరు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పటికిప్పుడు ప్రధాని అవ్వడానికి కూడా నితీష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు కనుక లేకపోతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండబోరు కూడా. నేను చెప్తాను ఇంకోటి, ఇప్పుడు దానికి కారణం ఎవరు తెలుసా? వీళ్ళే వీళ్ళే ఎందుకు చెప్తున్నా అంటే రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారని రాహుల్ గాంధీ ఎన్ని సభలో చెప్పారు చెప్పండి. ఇక్కడ నుంచి వీడియోలు పోయినాయి, ఇక్కడ నుంచి వీడియోలు రిలీజ్ చేశారు. సో ఇలాంటి వీడియోలు రిలీజ్ చేసి మొత్తం ప్రచారం అంటే సామాన్య మానవులు ఏమనుకుంటారు, సామాన్య ప్రజలు ఏమనుకుంటారు? నిజంగానే భారతీయ జనతా పార్టీ వస్తే రేపొద్దున రిజర్వేషన్ తీసేస్తారని ఒక భయం ఉంటది కదా వాళ్ళలో. ఎక్కడ జరిగిందా? 100 సార్లు అమెండ్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ 100 సార్లు బీజేపీని ఓడించారు మేడం. 100 సార్లు హిందువులు 50 సంవత్సరాలు అధికారం ఉన్నారు. 50 సంవత్సరాలు అదే నేను చెప్పేది ఏంటంటే ఎక్కడున్నా కూడా వాళ్ళకి 45 స్థానాలు వచ్చేది, 99 స్థానాలు వచ్చింది. భాగస్వాములు కాదా? అక్కడ మీరు 6 గంటలు లేదా? ఉచిత బస్ అని మీరు చెప్పలేదా? 6 గంటలు అవి కూడా చెప్పండి. అవి అమలు చేసిన మేనిఫెస్టో తీయండి సార్. కూటమి నేతృత్వంలో మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏంటి? వాటి గురించి కూడా మాట్లాడండి. ఇప్పుడు చెప్తున్నారు కదా, చేస్తున్నారు కదా. చెప్పండి. మీలాగా 1 ఇయర్ కాదు కదా, మీరే 100 రోజులు చెప్పారు కదా. 100 రోజుల్లో మేము కంప్లీట్ చేస్తామని చెప్పారు. వన్ బై వన్ మాట్లాడండి. వెంకట్ నాయక్ గారు, ఏపీని తెలంగాణని కాదు 5 నెలలు మాత్రమే అయింది. ఇక్కడ 1 ఇయర్ నేను ఒకటి చెప్తున్నా దీపా గారు, ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఇన్ కేస్ ఒక బీఆర్ఎస్ వ్యక్తి అయితే ఇక్కడ లేరు కదా, అంటే మేము ఉన్నామంటే కారణం ఏంటి? మహారాష్ట్రలో, జార్ఖండ్లో బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, దేశవ్యాప్తంగా ఉంటుంది. ఉన్నప్పుడు ఒక చోట బీజేపీ ఒక తీరుగా, ఇంకో చోట బీజేపీ ఇంకో తీరుగా ఉండదు మేడం. అట్లెట్లుంటది?
ఎక్కడైనా ఒకటే గుర్తు, కమలం పువ్వు గుర్తే కదా మేడం. ఒక చోట అది కలవపూరుగా మారుతుందా? మారట్లేదు కదా. అందుకే వాస్తవాలు మాట్లాడుకుందాం. రాష్ట్రాల వారిగా మీరు ఏదో మేడం ఇందాక మహారాష్ట్రలోనే నేను వైవిధ్యత చెప్పిన, రాష్ట్రాల వారిగా కూడా వైవిధ్యత ఉంటుంది. ఆ వైవిధ్యతను మీరు రాజకీయం కోసం వాడుకోవద్దు. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా. 6 గ్యారెంటీలు నేను చెప్తాను. మహారాష్ట్రలో గెలవడం కూడా సంక్షేమ పథకాలు తీసుకుపోవడం వల్లనే గెలిచింది మాది. పక్కా ఇప్పుడు మీరు చేయలేక మీ చేత కావట్లేదు కాబట్టి ఎందుకు వచ్చింది వ్యతిరేకత? 12 స్థానాలు వస్తాయని చెప్పిన కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకు ఎందుకు వచ్చింది? వాళ్ళే కదా చెప్పింది. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? ఏమన్నారు? మేము 12 స్థానాలు గెలుస్తున్నాం పార్లమెంట్ స్థానాలు చెప్పారు. మరి 4 స్థానాలు ఎందుకు తగ్గినాయి? ఎంత ఏంటంటే సాధికారు చెప్పారు కదా, ప్రజా వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది కాబట్టి రైతుల గురించి మాట్లాడమని చెప్పండి. ఈ దేశంలో ఒక జీవో వస్తుంది. ఏమని జీవో వస్తుంది అంటే రైతులు సన్నాలు పండించండి, పండించడం వల్ల అక్కడ స్టాక్ మనకి ఏదైతే పౌర సరఫరాలు ఉంటాయో ఆ ఫుడ్ దాంట్లో సన్నాలు వస్తాయి, దానివల్ల మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, వేరే దేశాలకు అక్రమంగా అది ఏది ఎగుమతులు పోవు అని చెప్పారు. ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది సన్నవడ్లకు బోనస్ ఇచ్చింది. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చారు? మొన్నటి వరకు ఐకేపీలో కళ్ళాల్లో ధాన్యం ఉంటే ఏడుస్తుంటే పట్టించుకోలేదు. కనీసం సమీక్ష కూడా చేయలే, మంత్రులు సమీక్ష కూడా చేయలే. మొన్నటి వరకు మిల్లులు అమ్ముకున్నారు, పోయి మిల్లులు అమ్ముకున్నారు, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, దాన్ని పట్టించుకోలే. సో అది ఆలోచించాలి కదా. రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు. రైతుల గురించి రైతు భరోసా రైతు భరోసా ఎక్కడిచ్చారు? నల్లగొండ జిల్లాలో మొత్తం ధాన్యం వస్తుంది, కాళ్ళలో కాదు మిల్లులు అమ్ముకుంటారు పోయి. నేను చెప్తా సార్, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్. మేడం ఒకటి, యాసంగి పంట వానాకాలం పంట. యాసంగి పంటలో మనం దొడ్డోడ్లు పండిస్తాం, వానాకాల పంటలో మనం దొడ్డోడ్లు పండించాం. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు బట్టి, చీడపీడలను బట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్తాం. ఇక్కడ విషయం ఏంటంటే మేడం, వాళ్ళు ఇచ్చే ఏది కేంద్ర రైతు సమ్మాన్ నిధి అని ఇస్తారు మేడం, అది 6,000 ఇస్తారు. దాన్ని కూడా 3 విడతల్లో 2,000 ఇస్తారు వాళ్ళు కూడా ఒకేసారి ఇయ్యరు. నేను చెప్తా వినండి పూర్తిగా. నేను ఏమంటున్నా, మేము రైతు ఆత్మహత్యల విషయంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. దీన్ని ఆపాలంటే వాళ్ళు ప్రధానంగా రైతు రుణాలు తీసుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తే దాని దాదాపు 18,000 కోట్లు 23 లక్షల మందికి 21 రోజులు మేము చేస్తున్నాం సార్. వినండి సార్, నేను కాదు కోట్ చేసింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రైతులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో రుణం తీసుకున్నారో దగ్గర 40 లక్షల మంది ఉంటే 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పారు. ఏం చేశారు వీళ్ళు? 18,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 18,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వాళ్ళు 22 లక్షల మందికి ఇస్తే ఇంకా 20 లక్షల మంది ఇప్పుడు అట్లాగే ఉన్నారు. ఏమంటున్నారు అంటే ఇప్పుడు రైతులందరూ కూడా ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఉందంట. నేను ఒక్కటే అడుగుతా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, ఏమంటున్నారు? రుణం తీసుకున్న వాళ్ళు టెక్నికల్ ఇష్యూ, రుణం తీసుకున్న వాళ్ళు బ్యాంకర్స్ ఆధార్ కార్డు లేకుండా, బ్యాంక్ అకౌంట్ లేకుండా, తర్వాత బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎట్లా రుణం ఇచ్చిర్రు? ఇప్పుడు టెక్నికల్ సమస్య ఎందుకు వచ్చింది చెప్పాలి. అయితే నేను మాట్లాడుతాను, ఎందుకు వచ్చింది చెప్పాలి. ఒక మాట నేను చెప్తున్నా, బ్యాంకులు అనేవి జాతీయ సమస్య, మీ చేతిలో ఉన్న అంశం. మా చేతులు ఎట్లుంటాయి నాకు అర్థం కాదు. మా చేతులు ఎట్లుంటాయి? మీరు కదా రాష్ట్రాలు కదా ఇచ్చింది మీకు ఎక్సర్సైజ్ చేయకుండా ఎట్లా చెప్పారు? చెప్పండి ఎక్సర్సైజ్ చేయకుండా 31,000 కోట్లు అదే నేను చెప్తున్నాను. మేడం వెంకటరెడ్డి గారు క్వశ్చన్ అడుగుతున్నారు, నేను ఆన్సర్ చెప్తే మధ్యలో ఆపుతున్నారు, మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు చెప్పిందే నేను చెప్తున్నా, నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా మేడం, సార్ కూడా రైతు బిడ్డే, మీరు కూడా రైతు మూలాల నుంచి వచ్చిన వ్యక్తులే. నేను ఒక వాస్తవం అయితే చెప్తున్నా మేడం, వాళ్ళు 18 రాష్ట్రాలు ఉన్నారు, మేము కేవలం ఒక 3 రాష్ట్రాలు ఉన్నాం, ఇప్పుడు జార్ఖండ్తో 4 అట్లా మాకు కొన్ని ఏర్పడతాయి. వాళ్ళు 18 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నారు, ఎన్ని రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ చేసిరు. ఇప్పటికి ఏది మొన్న జరిగిన రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి ఉంచిన 7,700 కోట్ల రూపాయలు కూడా మేము రైతు బంధు రూపాయలు వచ్చినాం. ఇప్పుడు ఇవ్వాల్సిన పైసలు కూడా అనవసరంగా వృధాగా పోవద్దని చెప్పి దానికి ఒక ప్రాపర్ ఎజెండాతో ముందుకెళ్తున్నాం మేడం. ఇప్పటికీ చెప్తున్నాం మేడం, కాళేశ్వరం పేరున ఇక్కడ పంటలు పండలే, ఎన్ని పంటలు పండలా కూడా ఐకేపీ సెంటర్ దాకా దాన్ని కొంటున్నాం. ఇవన్నీ వాస్తవాలు, మనం రూరల్ లెవెల్లోకి వెళ్దాం.
ఇక్కడ రైతు సంక్షేమ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పక్షపాత ధోరణితో లేదు, ఉండదు కూడా. రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం 2022 కల్లా మీరు చెప్పారు, అది జరగలేదు, అది వాస్తవం. మరి దాని మీద మీరేం సందేశించుకుంటారు, దాని మీద మీరే మాట్లాడతారు. అంటే రైతు విషయాలు మాట్లాడినప్పుడు ఒక గంట డిబేట్ పెట్టండి మేడం, మేము చర్చ